ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుదురు. యెహోవా కోపగించి నన్ను గద్దించవద్దు, కోపగించి నన్ను శిక్షింపవద్దు. యెహోవా నా మీద దయ ఉంచుము, నేను రోగిని, బలహీనుని, నన్ను స్వస్థపరచుము. నా ఎముకలు వణుకుతున్నాయి, నా శరీరం మొత్తం వణుకుతుంది. యెహోవా నన్ను నీవు స్వస్థపరచడానికి ఇంకెంతకాలం పడుతుంది? యెహోవా మరలా నన్ను విముక్తిని చేయము. నీవు చాలా దయగలవాడు కనుక నన్ను రక్షింపము. చనిపోయిన వాళ్ళు వారి సమాధిలో నిన్ను జ్ఞాపకం చేసుకోరు. చావు స్థలంలో ప్రజలు నిన్ను స్తుతించరు. అందుచేత నన్ను స్వస్థపరచుము. యెహోవా రాత్రి అంతా నిన్ను ప్రార్థించాను. నా కన్నీళ్లతో నా పడక తడిసిపోయింది. నా పడక నుండి కన్నీటి బొట్లు రాలుతున్నాయి. నీకు మొరపెట్టి నేను బలహీనంగా ఉన్నాను. నా శత్రువులు నాకు చాలా కష్టాలు తెచ్చిపెట్టారు. ఇది నన్ను విచారంతో చాలా దుఃఖపెట్టింది. ఏడ్చుట వల్ల ఇప్పుడు నా అకౌంట్లో నీరసంగాను అలసటగాను ఉన్నాయి. చెడ్డ మనుషులారా వెళ్ళిపోండి, ఎందుకంటే నేను ఏడవడం యెహోవా విన్నాడు గనుక. యెహోవా నా ప్రార్థన విన్నాడు, మరియు యెహోవా నా ప్రార్థన అంగీకరించి జవాబు ఇచ్చాడు. నా శత్రువులంతా తలకిందులై నిరాశపడతారు. వారు త్వరగా సిగ్గుపడతారు కనుక వారు తిరిగి వెళ్ళిపోతారు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.